హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి. ఈరోజు వచ్చేసి బిర్యానీ చేసాము. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చెక్క లవంగాలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, అలాగే ధనియాల పొడి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చాను. తర్వాత బియ్యం కడిగి పెట్టుకుని చక్కగా నానబెట్టుకున్నానండి. బియ్యం కడిగి అలాగే చికెన్ కర్రీ చేశాను. చాలా బాగా కుదిరింది. చికెన్ కర్రీ సూపర్గా ఉంది. చూపులకే తినడానికి కూడా బాగుంది. ఇది గోంగూర మటన్ అండి. ఈ గోంగూర చాలా బాగుంటుంది. కొండ గోంగూర వేసి చక్కగా మటన్ కర్రీ వండుకున్నాము. తర్వాత వచ్చేసి పలావు, ఎసురు, బిర్యానీ కోసం ఎసురు తెల్లాలండి. వాటర్ పోసాను. ఇదేమో మటన్ కర్రీ. ఈ వాటరు మరగటానికి దగ్గరగా ఉన్నప్పుడు ఉప్పు వేసాను. ఉప్పు వేసి కొంచెం సేపు వాటర్ని బాగా మరిగించి తీసుకొని అందులో రైస్ వేసుకుంటే మనకి చక్కగా బిర్యానీ రెడీ అవుతుంది. ఈ బిర్యానీ కోసం మనం పైన ఒక బరువు గల గిన్నెని పెట్టుకున్నామంటే బిర్యానీ కొంచెం సేపట్లో రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. బియ్యం వేసాను, ఉడకనివ్వాలి. బిర్యానీ రెడీ అయిందండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.